కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత్ సద్గోష్ఠికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. మనం ఇప్పుడు ఈ త్రిపురాసుర సంహారం చెప్పుకుంటున్నాం. దాంట్లో మొదటి నుంచి కూడా ఒకసారి విషయం చెప్పేసి సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. బహుమా బహుమాయుండైన మయుచేన్ విహతంబకు హరుని విఖ్యాత జయావహముగ ఈ భగవంతుండు మహితాత్ముండు మున్ననర్చే మనుజవరేంద్ర మనుజవరేంద్ర అని చెప్తున్నాడు. అదే నరవరేణ్య ఒకసారి మాయల మారి మైను వల్ల మహేశ్వరుని మహిమాన్వితమైన యశస్సుకు మచ్చ కలిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మహాదేవునికి జయం కలిగించి ఆయన కీర్తికి వన్నె తెచ్చాడు అని నారదుడు ధర్మరాజుతో చెప్పాడు. అడిగితే అప్పుడు ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. మైను వల్ల నీలకంఠునికి యశస్సుకి ఎలా కాలంకం కలిగింది? మైడు ఏం చేశాడు? శ్రీహరి ఆ సమస్యని ఎలా పరిష్కరించాడు అని అడిగిన దానికి నారదుడు ఇలా చెప్తున్నాడు. ఒకసారి దానవులు శ్రీహరి అండచే బలవంతులైన దేవేంద్రాదుల ఉద్ధతికి తట్టుకోలేక భయపడి పారిపోయారు. దానవులకు కోపం వల్ల మనసు మండిపోయింది, కానీ దేవతలను ఎదుర్కోలేకపోయారు. అప్పుడు వాళ్లకు మయుడు కనిపించాడు. మయుడు మాయావి, కొన్ని శక్తులను సాధించి ఉద్దండు గర్వితుడు దాని శక్తుల వల్ల. అటువంటి మయుడిని అసురులు శరణు వేడారు. ఈ దేవదాన్వ సంగ్రామంలో ఆ దేవతలకు భయపడిపోయి పారిపోయినటువంటి అసురులకి మయుడు శరణు ఇచ్చాడు. ఇచ్చి ఇలా రాక్షసు తన చెంతకు వచ్చి నీవే దిక్కు అనేసరికి మాయల మారి దుర్మార్గుడైన మయునికి మరింత గర్వం వచ్చింది. దేవతలు కూడా కంటికి కనిపించలేదు. వెంటనే తన యోగ బలంతో ఇనుము, వెండి, బంగారు 3 రకాలైనటువంటి నగరాలని సిద్ధం చేస్తే అప్పుడు మయుడు ఆ త్రిపురాలని ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని చెప్పాడు. చెప్తే వీళ్ళు వాళ్ళ యొక్క ఆ రాకాసి మూకల యొక్క బాధలు భరించలేకపోయింది లోకం. దిక్పాలకులకు శోకమూర్తులు అయిపోయారు. అప్పుడు వాళ్ళంతా వెళ్ళి లోక శుభంకరుడు, దృష్టి నాశకరుడు అయినటువంటి భక్తవ శంకరుడు అయినటువంటి శంకరుని శరణు వేడారు. ఇట్లా సకల లోకేశ్వరుండకు మహేశ్వరుని చేరి లోకపాలకులు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకులించి ఇట్లా అన్నారు. ఇలా ఆ పర్వతీపతి త్రిపురాల్లో ఉండే అసురులు చేసే అరాచకాలకు అంతం లేకుండా ఉంది. వాళ్ళు అజేయులే నిత్యం లోకాలను తలడింపుల చేస్తున్నారు. మా ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. శూలపాణి, నీవు పరాక్రమించి అపరాధులను అంతమొందించి అమరులను ఆదుకో అని అందరూ కూడా ఈ దేవతాగణాలందరూ కూడా స్వామిని ప్రార్థిస్తున్నారు. త్రిలోచన, నీ అధీనంలో మేము నిరంతరం దివ్యానందంతో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు రాక్షస బలం పెరిగి వాళ్ళ ముందు దీనులము బలహీనులము కావాల్సి వచ్చింది. ఆ దుర్మార్గులను శిక్షించి మమ్మల్ని నీవే రక్షించాలి అన్నారు అమరులు. అనిన భక్త వత్సలుండగు పరమేశ్వరుడు శరణాగతులైన గీర్వాణుల వెరవకుండుండని దుర్వార బలంబున బాణాసనంబున్ కేలనందుకొని ఒక్క దివ్య బాణంబు సంధించి త్రిపురంబుల వేసిన మార్తాండ మండలంబున వెలువడు మయూఖ జాలంబుల చంపున తద్బాణంబులు వన్న దీప్యమానంబులే అనేక బాణ సహస్రంబులు సంభవించి నభోంతరాళంబులు నిండి మండే తెప్పలుగా కుప్పలుగొని త్రిపురంబుల పైన కప్పే. అప్పుడు తద్బాణ పాకవ హేతు మానులై గతాసులైన త్రిపురపుర నివాసులను తెచ్చి మహాయోగి నమయుండు సిద్ధరస కూపంబున వైచిన ఈ పరమేశ్వరుడు వేసినటువంటి ఒక బాణమే అనేక సహస్ర ముఖాలుగా వెలువడి అనేక బాణాలుగా భూమి ఆకాశాలు నిండిపోయి ఉంటే ఆ 3 త్రిపురాలని కూడా ధ్వంసం చేసేస్తే అప్పుడు మయుడు వాళ్ళందరినీ కూడా దాంట్లో ఉన్నటువంటి అందరూ కూడా అసురులందరూ కూడా ప్రాణాలు
కోల్పోతే అప్పుడు మయుడు మళ్ళీ ఆ చర్మ శరీరాలన్నిటిని కూడా తీసుకొచ్చి ఆ యోగ బలం ఉంది కదా, ఆ సిద్ధరసంలో పడవేస్తే వాళ్ళు మళ్ళీ ఏం, ఆ మళ్ళీ వాళ్ళు బతికిపోయారు. ఆ సిద్ధరస ప్రభావంలో రాక్షసులంతా పునర్జీవితులయ్యారు. వజ్రాల వంటి శరీరాలతో చిచ్చర పిడుగుల వలె బల సంపన్నులయ్యారు. ఇంకా అతిశయించిన బలంతో వాళ్ళు మళ్ళీ ఆ అసుర బలం అంతా కూడా ప్రకాశించింది. అంతులేని బలం వల్ల పౌరుషం కూడా ఇచ్చింది. మళ్ళీ దేవతల పైన ద్వేషం పెంచుకున్నారు. వాళ్ళ స్వభావం ఎక్కడికి పోదు కదా, చచ్చి బతికినా మళ్ళీ దేవతల మీద విరుచు పడుతున్నారు. కుపామృతరస సంగతి దీపితులై నిల్చియున్న దేవాహితులన్ రూపించి చింతనుందెడు గోపధ్వజున్ చూచి చక్రి కుహనాన్వితుండై. తన బాణశక్తి వ్యర్థం కావడం, మయుని సిద్ధరస ప్రభావం వల్ల రాక్షసులు ఇలా ప్రబలిపోవడం మహేశ్వరునకు బాధ కలిగించింది. తన పరాక్రమానికి కళంకం ఏర్పడిందని, తన కీర్తికి మచ్చ కలిగిందని చింతించాడు. విష్ణువు ఇది తెలుసుకొని ఉపాయం ఆలోచించాడు. మాయగాళ్లను మాయతోనే మటుమాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఏదో ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అలాగా స్వామి చూడండి, తన తోటివారి యొక్క కష్టాలను మనసుతో గ్రహించి స్వామి ఉద్యుక్తుడయ్యాడు. అయ్యో, తన పరమేశ్వరుడు పరమేశ్వరుని యొక్క ప్రభావం అంతా కూడా తగ్గిపోయింది, ఆ రాక్షస ప్రభావం మయుని యొక్క ప్రభావం అతిశయించింది అని తెలుసుకొని, మహేశ్వరుడికి బాధ కలిగిందని తెలుసుకొని శ్రీ మహావిష్ణువు తనంతట తానే ఈ మాయగాళ్లను మాయతోటే మనం జయించాలి అని నిశ్చయించుకున్నాడు. ఉత్సాహంబున ఒక్క పాండి మొదవై యూధంబు గ్రాణించుచున్వత్సంబై తన వెంట బ్రహ్మ నడువన్ వైకుంఠుండే తెంచి యుద్యత్సత్వంబునన్ కూప మధ్య రసముద్రావిన్ విలోకించుచున్ తత్సౌభాగ్య నిమగ్నులై మరచిరా దైత్యుల్ నివారింపంగన్. ఉత్సాహంబునన్ ఒక్క పాండి మొదవై యూధంబుగా ఆగ్రాణించుచున్ వత్సంబై తన వెంట బ్రహ్మ నడువన్ వైకుంఠుండు ఏతించి ఆ యుధ్య సత్వంబునన్ కూప మధ్య రసం త్రావెన్ విలోకించుచున్ తత్సౌభాగ్య నిమగ్నులై మరిచిరి ఆ దైత్యులు నివారింపగన్. వాళ్ళందరూ కూడా మంచి ఉత్సాహంతో వాళ్ళు కాపలా కాస్తున్నారు. ఆ సిద్ధరసానికి చుట్టూ కాపలా ఉంటున్నారు కొంతమంది రాక్షసులు. ఆ రాక్షస భటులు వారి యొక్క ఏం చేశారు, ఎందుకు నివారించలేదు? ఆ స్వామి వచ్చి ఆ రసాన్ని తాగివేసేస్తుంటే వీళ్ళందరూ చూస్తూ ఉండిపోయారట. విష్ణు ఒక అందమైన పాడి ఆవు అయ్యాడు. బ్రహ్మ దాన్ని పొదుగు చుంబించే చిన్నారి గోవచ్చంగా మారాడు. ఆ ఆవు దూడలు జగన్మోహంగా ఉన్నాయి. అవి మెల్లమెల్లగా వచ్చి ఆ కూపంలో ఉన్న సిద్ధరసం తాగుతున్నాయి. దాన్ని కాపలా కాస్తున్న రాక్షస భటులు వారి అందచందాలు చూస్తూ వాటిని తోలడమే మర్చిపోయారు. ఆవు దూడలు ఆ బావిలోని సిద్ధరసం పూర్తిగా ఆవు దూడ కూడా ఆ బావిలోని సిద్ధరసం పూర్తిగా తాగేశాయి. కాపలా పెట్టాడు ఈ మయుడు ఆ సిద్ధరసానికి. మళ్ళీ యుద్ధంలో చనిపోతే మళ్ళీ అందరిని ఎప్పటికప్పుడు అసురుని బతికించుకోవాలి కదా, ఆ సిద్ధరసాన్ని కాపలా పెట్టాడు. జగన్మోహిని అవతారం ఎత్తి స్వామి ఎలా అయితే అమృతాన్ని దేవతలకు పంచాడో ఆ రకంగా ఇక్కడ చిన్న ట్రిక్ చేశాడు, మాయ చేశాడు స్వామి. తానేమో ఒక అందమైన పాడి ఆవుగా అయిపోయాడు. తన దూడగా బ్రహ్మగారిని చేసుకుని రెండు వచ్చేసాయి. అది ఏదో సిద్ధరసం కదా, హాయిగా తాగడానికి ఆవు దూడ వచ్చి కుడితి తాగినట్టుగా తాగేస్తుంటే ఈ రాక్షస భటులందరూ కూడా ఆ దూడ ఆవుల యొక్క ఆ సౌందర్యాన్ని ముగ్ధులైపోయి వాటిని తోలాలి, అయ్యో మనది పోతోందే వస్తువు అన్నటువంటి స్పృహ కూడా వాళ్ళు కోల్పోయి వాళ్ళ అందానికి ముగ్ధులైపోయారు.
ఇట్లు విష్ణుండు మోహనాకారంబున ధేనువై త్రిపుర మత్స్య కూపామృతరసంబు త్రావిన ఎరింగి శోకాకుల చిత్తులైన రసకూప పాలకుంజూచి మహాయోగేన మయుండు వెరంగు పడి దైవగతిని చింతించి చోకింప కైట్లనియే. ఓహో, నా వైభవం టైం తగ్గిపోయింది, అయిపోయింది అని విజ్ఞత కలిగిన వాడు కదా మయుడు మాత్రం వెరగుపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు. సరే, దైవగతి ఇలా ఉందా అని చింతించాడు, శోకింపకుండా ఇలా ఉన్నాడు, ఇట్లా ఇట్లా అనుకున్నాడు, ఇట్లా అంటున్నాడు. ఇలా విష్ణు మోహనాకారంలో ధేనువుగా వచ్చి త్రిపురాల మధ్య గల కూపంలోని రసం అంతా త్రాగేసరికి ఇది తెలుసుకొని గుండెలు బాదుకొని ఆ కూప పాలకులు దుఃఖించసాగారు. వీళ్ళందరూ కాపలాదారులందరూ కూడా అయ్యో, ఆ విష్ణు మాయలో పడిపోయామే, ఈ ఆవు తోడ తాగేస్తుంటే మేము చూసుకోలేదు అని అనుకుని దుఃఖించసాగారు. దుఃఖిస్తున్న వాళ్ళని చూసి మహాయోగి అయిన మయుడు విషయం తెలుసుకొని ఆశ్చర్యపడ్డాడు. ఆ దురదృష్టం గురించి తలుచుకొని బాధపడకుండా ఇలా అనుకున్నాడు. అమరులైన ధనుజులైన నరులైన ఎంత నిపుణులైన నెవ్వరైనా దైవికార్థ జయం తప్పింపంగా లేరు. వలదు ధనుజులారా వగవ మనకు. దైవ యొక్క అంటే విధికి అందరూ బలీయులే, ఎంతటి వారులైనా విధిని తప్పించలేరు అని చెప్పి మయుడు తన తోటి రాక్షసులకు చెప్తున్నాడు. ఆప్తులారా, అసురులారా, దైవేచ్ఛ ఇలా ఉంది కాబోలు, తప్పించడం ఎవరి తరం అవుతుంది? అమరులైనా అసురులైనా నరులైనా ఎంత ఘనులైనా దైవగతి దాటలేరు. కాబట్టి అనవసరంగా మనం బాధపడకూడదు అని మయుడు తన సేనకి చెప్తున్నాడు, రాక్షసులకు చెప్తున్నాడు. అని పలికే అంత విష్ణుండు నైజంబులైన ధర్మ జ్ఞాన విద్యా తపో విరక్తి సమృద్ధి క్రియాశక్తి విశేషంబులన్ శంభునికి ప్రాధాన్యంబు సమర్పించి రథసూత కేతు వర్మ బాణాసన ప్రముఖ సంగ్రామ సాధనంబులు చేసినంగైకొని అని మయుడు రాక్షసులను ఓదార్చాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి తన సహజ శక్తులైన ధర్మం, జ్ఞానం, విద్య, తపస్సు, విరక్తి, సమృద్ధి, క్రియాశక్తి విశేషాలతో రథం, సారథి, కేతనం, కవచం, ధనస్సు మొదలైన యుద్ధ సామగ్రిని శంకరునికి సమకూర్చి పెట్టాడు. రథకుడైన ఈశ్వరుడు వాటిని స్వీకరించాడు. ఆ రథకుడుగా ఉన్నాడు ఈశ్వరుడు. అతనికి కావలసినటువంటి ఇలాంటివన్నీ కూడా ధర్మం, జ్ఞానం, విద్య, తపస్సు, విరక్తి, సమృద్ధి, క్రియాశక్తి ఇలాంటి విశేషాలతో ఒక రథాన్ని, సారథిని, కేతనాన్ని, కేతనం అంటే ఒక జెండాన్ని, కవచాన్ని, ధనస్సుని ఇవన్నీ కూడా ఆ శంకరుడికి ఇచ్చాడు పరమేశ్వరు విష్ణువు. శరి అయి కార్ముకి అయి మహాకవచి అయి సన్నాహి అయి వాహి అయి శరథుండై సనియంతయై సబలుండై తత్కేతనశ్చిత్రుండై పరమేశుండొక బాణమున్ విడిచెన్ తద్బాణానలజ్వాలలన్ పురముల్గాలే చట చటధ్వని అంభోభూ మధ్యముల్ నిండంగన్. ఆ నారాయణుడు ఇచ్చినటువంటి ఆ రథము, సారథి, కేతనము, కవచము, ధనస్సు మొదలైనటువంటి వీటన్నిటిని కూడా పట్టుకొని ఇతని మయుడి మీదకి ఒక బాణాన్ని వేశాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ముందర కవచం ధరించాడు. పినాకం అంటే తన బాణాన్ని పశ్చాత పట్టుకున్నాడు. పినాకం అంటే శూలాని పేరు పినాకం. అంబును కూడా పట్టుకున్నాడు, అంటే బాణాలు పెట్టుకునే దాన్ని కూడా పట్టుకున్నాడు. సర్వ సన్నాహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. మయుడి మీదకి త్రిపురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాడు పరమేశ్వరుడు. రథం అధిరోహించాడు. సేన కూడా సిద్ధమైంది. త్రినేత్రుడు ఉగ్ర స్వరూపంతో ఛత్రం కింద నిలబడ్డాడు. ఛత్రం పైన పెట్టుకొని దాని కింద నిలబడ్డాడు. సారథి రథం ముందుకు సాగించాడు. సారథి రథాన్ని తీసుకొని ముందుకు పెడుతున్నాడు. సేన కదలింది. రథం పై జెండా వాయువేగానికి రెపరెపలాడింది.
పినాకపాణి గురి చూచి ఒక్క బాణం వెంట సంధించి విడిచాడు. ఒక బాణాన్ని గురి చూసి కొట్టాడు పరమేశ్వరుడు. ఆ బాణం నుంచి మహాగ్ని జ్వాలలు చెలరేగాయి. ఒక్కసారిగా ఆ మూడు పురాలు బగ్గున మండాయి. చట చట ధ్వనులతో భూమ్యాకాశాల మధ్య భాగం అంతా నిండిపోయింది. అదేంటి, ఆ నారాయణ ఇచ్చేదేంటి, నేను పుచ్చుకునేదేంటి అనేది అని తోలనాడుకోలేదండి పెద్దలు. మనకి ఏదైనా ఒక మంచి మనకి పనికొచ్చేటువంటి వస్తువు అవ్వచ్చు, ఒక మాట అవ్వచ్చు, ఒక సహాయం అవ్వచ్చు, ఏదైనా అది భగవంతుని కృపతో మనకు అలాంటివి లాభంగా దొరుకుతాయి. వాటిని ఎంత ప్రేమగా ఎంత గౌరవంగా తీసుకున్నాడు. వాటితో ఈ త్రిపురుని మీదకి తను వెళ్ళాడు. తన శక్తి కూడా ఉంటుంది. దానికి తోడు ఇంకా కాస్త రామలక్ష్మణ్ బలం లేనివారా, కానీ ఆ విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి ఎన్నో మంత్రాలను, అతి బల అతి బల అటువంటి మంత్రాలని, ఎన్నో శస్త్రాస్త్రాలని ఎన్నో తీసుకున్నారు కదా. అలాంటిది అనమాట ఇది కూడా. ఇట్లు హరుండు దర్వగాహంబులైన త్రిపురంబుల అభిజిన్ ముహూర్తంబున భస్మంబు చేసి కూల్చిన అమర గరుడ గంధర్వ సిద్ధ సాధ్య యక్ష వల్లభులు వీక్షించి జయ జయ శబ్దంబులు చేయుచున్ కుస్మ వర్షంబులు వర్షించిరి. ప్రజలు హర్షించిరి, బ్రహ్మాదులు కీర్తించిరి, అప్సరసలు నర్తించిరి. దివ్య కాహళుల దుందుభిస్రవంబులను ముని జనోత్సవంబులను ప్రచురంబులయ్యే. ఇట్లు విశ్వజనీనంబగు త్రిపురాసుర సంహారంబున నిఖిల లోకులను సంతసిల్లియుండ అవసరంబున. ఈ త్రిపురాసుర సంహారంలో విష్ణువు ఆ పరమేశ్వరుడికి ఎంతో సహాయం చేసి అతన్ని విజయుడుగా నిలబెట్టాడు. ఇలా త్రినేత్రుడు దుర్భేద్యాలైన త్రిపురాలను మిట్ట మధ్యాహ్న సమయంలో భస్మం చేసి కూల్చివేశాడు. ఇది చూచి దేవతలు, గరుడ గంధర్వులు, సిద్ధ సాధ్యులు, యక్షాధిపతులు జయ జయ నినాదాలు చేసి పూలవానలు కురిపించారు. ప్రజలు ప్రమోదం చెందారు. బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుని ప్రస్తుతించారు. అప్సరసులు ఆనందంతో నృత్యం చేశారు. మునిజల్లు ఉత్సవం జరుపుకున్నారు. దివ్య కాహళ ధ్వనులు, దుందుభిస్వన ధ్వనులు మిన్నుముట్టాయి. ఇలా పరమేశ్వరుడు విశ్వ కళ్యాణకరం అయిన త్రిపురాసుర సంహారం చేయటంతో సకల లోకాలు సంతసించాయి. తృణ కణముల భంగిన్ త్రిపురంబుల దహించి పరముండు అవ్యయుండు భద్రయసుండు శివుండు పద్మజాది గేయమానుండై నిజ నివాసమునకు నిర్మించనియే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఇక్కడ ఏమి లేదని చూడండి. మరి అవ్యయుండు, భద్రయశుండు, మరి పరముడు శివుడు. శివుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు, ఆయన కూడా అవ్యయుడు. భద్రయశుడు అగ్నిహోత్రుండు ఎండుగడ్డిని దహించినట్టుగా ముక్కంటి మూడు పురాలను రూపమాపాడు. పరముడు అవ్యయుడు కీర్తిశాలి అయిన ఈశ్వరుడు బ్రహ్మాదుల పూజలు అందుకొని తమ మందిరానికి వెళ్ళాడు. ఇట్లు నిజమాయా విశేషమున మత్స్యలోకంబున విడంబించుచున్న విష్ణుని పరాక్రమ విధానంబులు మునిజన వంద్యమానంబులై సకల లోక కళ్యాణ ప్రధానంబులయ్యుండెనని అని నవిని నారదునకు ధర్మనందనుండిట్లనియే. ఆయన ఈ రకంగా ఇలా తన మాయా విశేషాలతో విష్ణువు మానవ లోకంలో విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ ప్రభు పరాక్రమ విధానాలు మునిజనులకు స్తుతి పాత్రాలు అయ్యాయి. ఆయన యొక్క లీలా మనుష్య ఘటనలన్నీ కూడా ఈ అందరికీ స్తుతి పాత్రమయ్యాయి. ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటేనే కదా వాళ్ళు చెప్పగలవు. ఇవన్నీ కూడా ఈ పరాక్రమ విధానాలు మునిజనులకు స్తుతి పాత్రాలు అయ్యాయి, లోకానికి కళ్యాణకరాలు అయ్యాయి అని నారదుడు ధర్మరాజుకు వివరించాడు. అప్పుడు ధర్మరాజులా అన్నాడు. నారదుడు ధర్మరాజునకు వర్ణాశ్రమ ధర్మంబులు తెలుపుట. ఒక్కొక్క సందేహం మీద ప్రశ్నలు వేస్తున్నాడు ధర్మరాజు. నారదుడు చెప్తున్నాడు. ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాల గురించి తెలుపుతున్నాడు నారదుడు ధర్మరాజుకి. అనఘాత్మ సకల వర్ణాశ్రమాచార సమ్మత ధర్మమయ్యది మానవులకు. ఏ ధర్మమున నరుండిత్త విజ్ఞానంబు భక్తియున్ ప్రాపించున్
పద్మజునకు సాక్షాత్సుతుండవు, ధర్మజ్ఞుండవు, నీకు ఎరుంగరానిది ధర్మమింత లేదు. నారాయణ పరాయణ స్వంతులు, అనకులు శాంతులు, సదయులు, సాధువృత్తి మరయుచున్న ఘనులు మీ వంటి వారెత్తి పరమధర్మమనచు భక్తింతలంతురు. అట్టి ధర్మ రూపమఖిలంబు నెరిగింపు విరంగనిచ్చగలదు విమల చరిత. అది ఎవరికి మనం మంచి విషయాలు చెప్పాలి, ఎవరు అడుగుతారు అంటే ఆ క్యూరియాసిటీ, భగవద్ విషయాన్ని భగవద్భక్తుల యొక్క కథలను వినాలన్నటువంటి దాని మీద వచ్చినటువంటి సందేహాలు అడిగే వాళ్ళు కూడా భక్తి పూరితులై ఉంటారు. ఆ జిజ్ఞాస ఉన్న వాళ్ళే అడుగుతారు. అలాగే వినంగన్ ఇచ్చకలదు అని అన్నాడు కనుక ధర్మరాజు చెప్తున్నాడు నారదుడు, ఈయనకి కోరిక ఉన్నది, వినాలనేటువంటి కోరిక ఉంది. ఏదన్నా ఆ సప్రశ్నం అయితే చెప్పాలనేది పెద్దలకు ఎప్పుడూ ఉంటుంది అని చేత ఇలా అడుగుతున్నాడు. అనఘాత్మ చకల వర్ణాశ్రమాచార సమ్మత ధర్మము ఎయ్యది మానవులకు ఎసడు ఒక ధర్మం అంటూ ఉంది కదా, మరి అన్ని వర్ణాల వారికి కూడా ఆ ఒక ధర్మం ఉంది కదా, దాన్ని నువ్వు చెప్పమని అడుగుతున్నారు. నువ్వు ఎలాంటి వాడివి పుణ్యాత్మ, నీవు సాక్షాత్మ చతుర్ముఖునికి మానసపుత్రుడవు, బ్రహ్మ మానసపుత్రుడే కదా ఈయన నారదుడు కూడా. అంచేత నువ్వు అటువంటి బ్రహ్మ మానసపుత్రుడివి, పవిత్ర చరితుడివి, సర్వదా నారాయణ చరణ స్మరణ పరాయణవు. ఆ నారాయణ యొక్క చరణముల గురించి స్మరించడమే ఆ వ్రతంగా కలవాడివి, శాంతమూర్తివి, సదయ హృదయుడవు, సర్వజ్ఞుడవు. ముఖ్యంగా ఇది అన్ని తెలిసిన వాడే ఉండాలి, భగవతత్వం పూర్తిగా ఎరిగిన వాడే చెప్పగలడు ఇలాంటివి. నువ్వు ఎరుంగని ధర్మం లేదు, సకల ధర్మాలు ఆచార వ్యవహారాలు నీకు తెలుసు. అన్ని వర్ణాల వారికి పనికి వచ్చే ఉత్తమమైన ధర్మము ఏది? యూనివర్సల్ గా ఉన్నటువంటి ఒక్కొక్క వర్ణాలకి వారికి ఒక్కొక్కటి అని కాకుండా అన్ని వర్ణాల వారికి పనికొచ్చేటువంటి ఉత్తమ ధర్మం ఏది? ఏ ధర్మం ఆచరిస్తే మానవునికి నిర్మలమైన భక్తి జ్ఞానాలు సంప్రాప్తం అవుతాయి. భక్తి జ్ఞానము అది కూడా నిష్కలంకమైనటువంటి భక్తి అయి ఉండాలి, జ్ఞానం అయి ఉండాలి. అది ఏ ధర్మం ఆచరిస్తే మానవులకి సంప్రాప్తం అవుతుంది. తమ వంటి వారు ఏది ఉత్తమ ధర్మం అని భావిస్తారు? మీరు మీ 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 యోజన ప్రకారం భక్తి అంటే ఏమిటి, ఉత్తమ ధర్మము అని దేన్ని భావిస్తారు మీరు? అటువంటి ధర్మ స్వరూపమును వివరించండి, నాకు వినాలని కుతూహలంగా ఉంది అని ధర్మరాజు నారదుడిని అడిగితే నారదుడు చెప్తున్నారు. అని నారదుండు ధర్మరాజును చూచి దాక్షాయణియందు నిజాంశంబున అవతరించి భువన శోభనంబు కొరకు బదరికాశ్రమంబున తపో నిరతుండయున్న నారాయుని వలన సనాతనంబకు ధర్మంబు వింటి అది చెప్పెదా. సకల వర్ణంబుల జనులకు సత్యంబును దయయును ఉపవాసాది తపంబును శౌచంబును సైరణయు సదసద్వివేకంబును మనోనియమంబును బహిరింద్రియ జయంబును హింసలేమియు బ్రహ్మచర్యంబును దానంబును యథోచిత జపంబును సంతోషంబును మార్దవంబును సమదర్శనంబును మహాజన సేవయు గ్రామ్యంబులైన కోరికలు మానుటయు నిష్ఫల క్రియలు విడుచుటయు మిత భాషిత్వమును దేహంబుగాని తన్ను వెదకి కొనుటయు తన్నోదకంబులు ప్రాణంబులకు పంచి ఇచ్చుటయును ప్రాణులందు దేవతా బుద్ధియు ఆత్మబుద్ధించేయుటయు నారాయణ చరణ స్మరణ కీర్తన శ్రవణ సేవ అర్చన నమస్కార దాస్యాత్మ సమర్పణ సఖ్యంబులనియేడి త్రింశ లక్షణంబులు కలుగవలయు అందు సత్కులాచారుండై మంత్రవంతంబులైన గర్భాధానాది సంస్కారంబుల విచ్ఛిన్నంబులుగాన్ కలంవాడు ద్విజునకు యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణంబులను షట్కర్మంబులు విహితంబులు రాజునకు ప్రతిగ్రహ వ్యతిరిక్తంబులైన యజనాది కర్మంబులైదును
ప్రజాపాలనంబును బ్రాహ్మణులు కాని వారి వలన దండ శుల్కాదులు కొనుటయు విహిత కర్మంబులు వైశ్యునకి కృషి వాణిజ్య గోరక్షణాది కర్మంబులును బ్రాహ్మణ కులానుసరణంబును విహితంబును శూద్రునకు ద్విజ శుశ్రూష చేయవలయును. 4 వర్ణాశ్రమ వర్ణములుగాను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులములని 4 కులములు. ఆ వర్ణాలు, ఆ వర్ణములకు ఎవరెవరు ఏమేమి చేయాలి అనేది అన్ని వివరంగా చెప్తున్నారు దీంట్లో. ఇలా అడిగిన ధర్మజుని ధర్మ ప్రియత్వానికి సంతసించి నారద మహర్షిలా పలికాడు. రాజోత్తమ, పూర్వము దక్షపుత్రికి నారాయణుడు, అంతే దాక్షాయణి అంటే దక్షిణ యొక్క కుమార్తె అయినటువంటి ఆవిడకి నారాయణుడు తన అంశతో అవతరించాడు. లోకక్షేమంబున క్షేమం కోసం భద్రకాశ్రమమున తపోనిరతుండై తపోదీక్షలో ఉన్న నారాయణుడు ఈ సనాతన ధర్మమును నాకు వివరించాడు. ఆ భద్రకాశ్రమంలో ఆయన నారాయణుడిగా వచ్చి నాకు ఇది సనాతన ధర్మాన్ని వివరించాడు. తపోదీక్షలో ఉన్న నారాయణుడే ఈ సనాతన ధర్మాన్ని నాకు వివరించాడు. ఆ విన్నదే నీకు వివరిస్తాను. అన్ని వర్ణాల ప్రజలకు చెప్తాను. సకల వర్ణంబుల జనములకు సత్యంబు దయేను ఉపవాసాది తపంబును శౌచంబును శైరణయు సదసద్వివేకంబును మనోనియమంబును బహిరింద్రియ జయంబును హింసలేమియు బ్రహ్మచర్యంబును దానమ్మును యథోచిత జపంబును సంతోషంబును మార్తవంబును సమదర్శనంబును మహాజన సేవయు గ్రామ్యంబులైన కోరికలు మానుటయు నిష్ఫల క్రియలు విడుచుటయు మిత భాషిత్వమును దేహము గాని తన్ను వెదకి కొనుటయు తన్నోదకంబులు ప్రాణంబులకు పంచి ఇచ్చుటయు బ్రాహ్మణులందు దేవతా బుద్ధియు ఆత్మబుద్ధియు చేయుటయు శ్రీనారాయణ చరణ స్మరణ కీర్తన శ్రవణ సేవన అర్చన నమస్కార దాస్య ఆత్మ సమర్పణ సఖ్యంబుల నేడు త్రించల్ లక్షణంబులు కలుగవలయును. 30 లక్షణాలు, 30 ధర్మాలు చెప్తున్నారండి. ఏం చేయాలట? లోకక్షేమం కోసం భద్రకావనంలో తపోదీక్షలో ఉన్న నారాయణుడు ఈ సనాతన ధర్మం నాకు వివరించాడు. ఆ విన్నది నీకు వివరిస్తాను. అన్ని వర్ణాల ప్రజలకు అంటే చెప్పాడు కదా, అన్ని వర్ణాల వారు కూడా ఆచరించదగినటువంటి ధర్మము ఏది? వర్ణాశ్రమ ధర్మాలంటే జీవనోపాధి కోసం చేసుకునేటువంటి నిత్య నైమిత్య కర్మలు ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్కటి ఉంటాయి. ధర్మం అనేది ధర్మంచర ఏంటి అలాంటివి ఒక అందరు ఆచరించదగినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి కదా, అవి అందరికీ సమానమైనవి చెప్తున్నారు. అన్ని వర్ణాల ప్రజలకు సత్యము, సంతోషము, సమదృష్టి, సదసద్వివేకము, ఏది మంచిది ఏది చెడు అనేటువంటి వివేకము, శౌచము, క్షమ అంటే ఓర్పు, దయ, దానం, మార్దవం అంటే కొంచెం మృదుత్వం కలిగి ఉండడం, మనోనిగ్రహము, మహాజన సేవ అందరికీ కూడా సేవ చేయడం, మితభాషిత్వము తక్కువ మాట్లాడము, ఇంద్రియ జయము, బ్రహ్మచర్యము ప్రాణుల్లో పరమాత్మ దర్శనము, అన్ని సకల భూతాలలో పరమాత్మను అన్నిటా దర్శించడము, అభేద బుద్ధితో ప్రవచించడం అంటే సమబుద్ధితో ఉండడము, ఉపవాసాధికము, ఉచిత జపము, ఏదో జపం డబ్బులు ఇస్తే జపం చేస్తాను కాకుండా ఇంకోళ్ళ గురించైనా మన గురించైనా అది ఫలాపేక్ష లేకుండా చేయడము, అహింస, ఎవరిని కూడా మాటల చేత కానీ మా రాతల చేత కానీ మనోవాక్కాయ కర్మలతో ఎవరిని కూడా హింసించకుండా ఉండడం, ఆత్మావలోకనం, ఎప్పటికప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది పరిశీలన చేసుకోవడము, అన్నోదకాలు పంచి ఇవ్వడం, ఆకాశ అన్నం నీళ్లు అన్ని కూడా ఉన్న దాంట్లోనే ఇతరులకు పంచడం, అసభ్య వాంఛలు, అతుచ్చమైనటువంటి కోరికలను జయించడము, అనర్థకమైన క్రియలు విడిచిపెట్టడము,
ఆ వ్యర్థమైనటువంటి క్రియలు, ఏం ఉపయోగం లేనటువంటి ఏదో పనిలో కాలాన్ని గడిపేయకుండా విడిచిపెట్టడము. ఇంకా శ్రీమన్నారాయణ స్మరణము, ఇంకా అందరికి కామన్వి ఇవన్నీ కూడా. ఈ 30 కూడా నారాయణ యొక్క స్మరణము, కథా శ్రవణము, కథలు వినడము, స్వామిని స్మరించడము, నామ సంకీర్తనము చేయడము, సేవా భావము, ఆరాధనము, నమస్కృతి అంటే మనస్ఫూర్తిగా ధనం సమర్పించడము, దాస్యము, సేవ చేయడము, సఖ్యము, ఆయనతోటే ఆయనే ప్రియుహితుడు అని ఆయనతో స్నేహం చేయడము, ఆత్మ సమర్పణము, నువ్వే దిక్కు అనేటువంటి బుద్ధి కలిగి ఉండము అనేటువంటి ఈ 30 లక్షణాలు కూడా అందరికీ ఏ వర్ణం వారికైనా ఆచరింపదగినటువంటి ధర్మము అని ఒక 30 చెప్పేశారు. బ్రాహ్మణులు తమ కులాచారాలతో మంత్రపూర్వకంగా గర్భాధానాది 16 సంస్కారాలు పొందాలి. ఈ సంస్కారాలకు భంగం కలగకుండా జరుపుకుంటూ ఉండాలి. ఇవి కాక యజ్ఞం చేయడం అంటే చూడండి, ఇప్పుడు పిల్లవాడు పుట్టిన మొదళ్ళు కూడా అతనికి నామకరణము, తర్వాత ప్రతిదానికి కూడా, తర్వాత అన్నప్రాసన, తర్వాత చెవులు కుట్టించడం, అలాగే అతను కొన్ని వేడుకైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని శాస్త్ర విధితంగా చేయవలసినటువంటి విషయాలు ఉంటాయి, పుట్టు వెంట్రుకలు తీయించడం, అలాగా ఇలాంటివన్నీ కూడా 16 ఉంటాయి సంస్కారాలు. అవన్నీ కూడా మా బ్రాహ్మణులు వారి వారి కులాచారాల ప్రకారం చేసుకుంటూ ఉండాలి. ఇవి కాక యజ్ఞం చేయడం, చేయించడం, వేదం చదవడం, చదివించడం, దానం ఇవ్వడం, గ్రహించడం అనే షట్కర్మలు కూడా విపుల ధర్మాలు. ఒక ఆరు కర్మలు. అవి కూడా ఏంటి? యజ్ఞాలు చేయాలి, ఎవరికైనా చేయిస్తూ ఉండాలి, వేదం చదవాలి, చదివిస్తూ ఉండాలి, నేర్పాలి. కేవలం వాళ్ళ జ్ఞానాన్ని చేయించుకోకుండా ఇతరులు కూడా తన జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి. తర్వాత దానం ఇవ్వడం, గ్రహించడం. అంతకీ బ్రాహ్మణులు దానాలు పుచ్చుకోవడం అంటే కాదండి, మంచి అంటే చూడండి, ఇప్పుడు గ్రహణాలు అలాంటి ఒక మంచి పవిత్రమైన రోజుల్లో వాళ్ళు కూడా చక్కగా దానాలు ఇస్తూ ఉండాలి, దానాలు పుచ్చుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ 6 కర్మలు బ్రాహ్మణులు కూడా చెప్తున్నారు. దాన స్వీకారం ఒకటి తప్ప మిగిలిన 5 ధర్మాలు ఇంకా ఒక్క దాన స్వీకారం తప్ప క్షత్రియులు ఉన్నారు. ఇప్పుడు ఇంకొకరని చెప్పారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 కదా. బ్రాహ్మణుల యొక్క ధర్మాలు చెప్పారు. 6 ఒక 6 ధర్మాలు కూడా చెప్పారు. నిత్య నైమిత్య సంస్కారాలు ఏంటో చెప్పారు, ఎలా ఉండాలో చెప్పారు. ఇక్కడ క్షత్రియుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి దాన స్వీకారానికి వీరు అర్హులు కాదు. ధర్మాలు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, కానీ దానం పట్టాలి అంటే బ్రాహ్మణ కులస్థుడై ఉండాలి. దాన స్వీకారం ఒకటి తప్ప మిగిలిన 5 ధర్మాలు మరి ఇంకా ఏంటి? బ్రాహ్మణులకు చేయలేనివి, అర్హత లేనివి అంటే వాళ్ళకి శక్తి ఉండదు, బలం ఉండదు, ఏముండదు. అంచేత ఆ దక్షత ఒక్క క్షత్రుడికే ఉంటుంది. మరి ఇంకా ప్రజా పరిపాలన చేయడం, బ్రాహ్మణేతరుల నుండి పన్నులు వసూలు చేయడం, రాజ్యం యొక్క ధనాగారం ఉద్యోగాలంటే పన్నులు వసూలు చేయాలి కదా. అది కూడా ప్రజలను పీడించకుండా చక్కగా ఎంత మేరకు అర్హత కలిగిన ఎంతవరకు అవసరమో అంతవరకు పన్నులు వసూలు చేయడం, అలాగే దోషులైన వాళ్ళని దండించడం కూడా క్షత్రియ ధర్మాలే. తన రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలి, ధనాగారాన్ని వృద్ధి చేసుకోవాలి, చక్కగా రామరాజ్యంలో తన బిడ్డల ప్రజల్ని కాపాడాలి. ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల వాళ్ళు తన మీద దండెత్తకుండా చూసుకుంటూ ఉండాలి, తను రక్షించుకుంటాలి, ప్రజలను కూడా రక్షిస్తూ ఉండాలి. ఇంకా 3వది వైశ్యకులకు ఏమిటి? వైశ్యులు అంటే వీళ్ళు కోమట్లు. వీళ్ళకేమిటి? వ్యవసాయం చేయడం, వాణిజ్యం. వాళ్ళకి వ్యాపారంలో ట్రిక్స్ అన్ని బాగా తెలుస్తాయి. అలాగే పశు సంరక్షణ కూడా వాళ్ళు చేస్తారట. బ్రాహ్మణ కులానుసరణం మొదలైనవి. అలాగే ఈ వైదిక బ్రాహ్మణులు ఉంటారు. బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళందరినీ అందరూ కూడా మిగతా కులాలందరూ కూడా వాళ్ళకి తొత్తులై ఉండాలని ఎవరు చెప్పట్లేదండి. ఆ బ్రహ్మజ్ఞానం ఎరిగిన వారు ఆ భగవంతుని యందు వాళ్ళకి ఎక్కువ దృష్టి ఉంటుంది అని ఒక ఇది. ఇప్పుడు ఈ కలికాలంలో అన్ని తిరగబడిపోతున్నాయి, అది దురదృష్టం. అది
ఆ బ్రాహ్మణ కులాన్ని వాళ్ళని అనుసరిస్తూ ఉండడం, అంటే వాళ్ళని కూడా అనుసరిస్తూ అన్ని వాళ్ళ దగ్గర మంచి విషయాలు నేర్చుకుంటూ ఉండడం, అది పశుపాలన చేస్తుండడం, వాణిజ్యం చేస్తుండడం, వ్యవసాయం చేస్తుండడం, ఇవన్నీ ఇలాగా విప్ర పరిచర్య మిగిలిన కులం వారి ధర్మము. విప్రులైనటువంటి వాళ్ళు వాళ్ళని సేవ చేసుకోవడం నాలుగో కులస్తుల యొక్క ధర్మము. ఇప్పుడు ఈ కుల ధర్మాలు పోయాయి, కుల కట్టుబాట్లు పోయాయి, అన్ని కులాల వారు అన్ని వృత్తుల్ని కూడా చేపడుతున్నారు. ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ కి లోన్ అయిపోతున్నాం. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే విభూతి పెట్టుకోవాలి, లేకపోతే నామం పెట్టుకోవాలి, పిలకలు పెట్టుకోవాలి, ఎప్పుడు వాళ్ళకు డ్రెస్ కోడింగ్ వేరుగా ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ వల్ల వాళ్ళు కూడా అన్ని మానేశారు, అన్ని మానేశారు. అంటే అందుకే కలికాలం అని చెప్తున్నారు, ఎవరి కుల ధర్మాలను వాటి పాటించు, కులవృత్తుల్ని చేసుకుంటూ ఉంటే కాస్త ఈ నిరుద్యోగ సమస్య కూడా మాకు కొంత తీరుతుంది కదా. అన్ని కులాల వాళ్ళు అన్నిటికీ వచ్చేస్తూ ఉంటే మరి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. తర్వాత విను కర్షణాధిక వృత్తి కంటెను మేలు యాచింపనొల్లని అట్టి వృత్తి ప్రాప్తంబున్ గై కొని బ్రతుకు కంటెను లెస్సయను దినంబును ధాన్యమడిగి కొనుట ఆయవారము కంటే అధిక కళ్యాణంబు పరిగలెన్నుల ధాన్య భక్షణంబు శిలవృత్తి కంటెను శ్రేయమాపణములన్ బడ్డ గింజలు తిని బ్రతుకున్గనుట ఎడరు చోట నుపతికి నాలుగు వృత్తులున్ తగున్ శృతిగ్రహంబు తగదు తలంపన్ ఆపదవసరముల అధముండు ఎక్కువ జాతి వృత్తి నున్న దోష విధము కాదు. వాటికి కూడా మళ్ళీ ఇలాంటి సందేహాలు వస్తాయని కొంచెం సందేహ నివర్తి కూడా చేస్తున్నారు. వినుము, కర్షణాధిక వృత్తి కంటెను మేలు యాచింపనొల్లని ఎట్టి వృత్తి. ధర్మరాజా, పొలందుని జీవించే కర్షక వృత్తి వల్ల కొంత జీవహింస జరుగుతుంది కాబట్టి దానికంటే యాచించినటువంటి వృత్తి మంచిది. ఇప్పుడు పొలం దున్ని జీవించే ఒక కర్షక వృత్తి ఉంటుంది. ఏది కర్షకుడు అంటే వ్యవసాయదారుడు, వ్యవసాయం చేసుకోవచ్చు అని వైశ్యులకి చెప్పిన మాట కదా. అలా పొలం దున్నుకొని జీవించే కర్షక వృత్తి వల్ల కొంత